హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెక్కలు చేస్తున్నానండి. అదేనండి అప్పడాలు అంటాం కదా, అవి చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నానండి. ఈ బియ్యం పిండి మనం బియ్యం కడిగి ఆరబోసుకుని ఆడించిన పిండి అండి, మెత్తగా ఉన్న పిండి. అలాగే ఇప్పుడు ఈ కప్పు బియ్యం పిండికి ఒక స్పూను పచ్చిశనగపప్పు నానబెట్టి తీసుకున్నదండి. 1 అవర్ ముందు నానబెట్టివి తీసుకున్నాను. తర్వాత అర స్పూన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి, అర స్పూన్ నువ్వులు, టేస్ట్ సరిపడా సాల్టు, కొంచెం కరివేపాకు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో బియ్యం పిండి వేసుకోవాలండి. తర్వాత పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం పేస్టు, నువ్వులు, టేస్ట్ సరిపడా సాల్టు, కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకుని గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ వాటర్ చన్నీళ్ళేనండి. వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుని కలుపుకోవాలండి, ఒకేసారి పోయకుండా. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ వాటర్ కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇదిగోండి కొంచెం వాటర్ పోయాలి, ఎక్కువ కాదండి, కొంచెమే పడతాయి. ఇదిగోండి ఇలాగా బాగా మెత్తగా కలుపుకోవాలండి పిండిని. మనం టేస్ట్ బాగుంటుందండి, పుల్లగా వస్తాయి బాగా కలుపుకుంటే. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా, మనం ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా ఇలా అప్లై చేసుకుందాం. ఎందుకంటే మనం వంటలు చేసేటప్పుడు చేతికి కూడా అతకకుండా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఇంత మెత్తగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉండలు చేసుకుందామండి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు అండి. నేను మీడియం సైజ్ చేస్తున్నాను. ఇంత తీసుకుని ఈ విధంగా పిండినంతటిని ఇలాగ బాల్స్ లాగా చేసుకోవాలండి. పిండి కలిపేటప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, పిండి కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి. నేను సరిపోయింది అందుకే వేయలేదు. ఇదిగోండి ఈ విధంగా చేసేసుకున్నాం కదా మన ఉండలో. ఇప్పుడు చెక్కలు చేసుకోవాలండి. చేసుకోవడానికి మనం ఆయిల్కి వస్తాయి కదండి కవర్స్, ఇటువంటి కవర్ అయినా తీసుకోవచ్చు. శారీస్కి వస్తాయి చూడండి, శారీ కవర్స్ అయినా తీసుకోవచ్చు. ముందు ఈ కవర్కి ఆయిల్ అప్లై చేయాలండి. ఇదిగోండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత
ఈ విధంగా చిన్న చిన్న చెక్కల్లాగా చేసుకోవాలండి. పూరీ బాక్స్లో కూడా వేసుకుని చేసుకోవచ్చండి. పూరీ బాక్స్ కూడా చేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి. ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్నాం కదా, ఇలా 1 బై 1 తీసుకుని ఇలాగ ఓ ప్లేట్లో న్యూస్ పేపర్ వేసి ఇవన్నీ దీంట్లో వేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా ఈ పేపర్ నిండిపోయింది అనుకోండి, అంటే ఒక్కొక్క వాయి కింద డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగన్నీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అప్పడాలు 1 బై 1 వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు 1 బై 1 వేసుకుందాం. ఇదిగోండి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు అటు సైడ్కి మనం తిప్పుకోవాలి. అంటే ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ చెక్కలు అనేవి కొంచెం టైం ఎక్కువే పడుతుంది వేగడానికి. జంతికలైనా చెక్కలైనా కొంచెం టైం పడుతుందండి వేగడానికి. ఏగినాయి అని మనకు తెలియడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఆయిల్ పొంగుతుంది కదండి, ఆయిల్ పొంగడం అనేది ఆగిపోద్దండి. అంటే ఇంకేగిపోయినా తీసేసుకోవాలని. లేదు అంటారా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుద్ది, అలా కూడా చూసుకుని మనం తీసేసుకోవచ్చు. ఇవి మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇదిగోండి చూసారా పొంగడం ఆయిల్ ఎలా ఆగిపోయిందో, కలర్ కూడా మనకు గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా అన్నీ ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే చెక్కలు రెడీ అయ్యాయి. చూసారండి ఎంత గుల్లగా ఉన్నాయో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.